చేసుకుందాం హీరా ఇవాళ? లడ్డు. ఏం లడ్డు చేసుకుందాం? బూందీ లడ్డు? నో, డేట్ లడ్డు. డేట్స్ లడ్డు? మొన్నేగా చేసుకున్నాం డేట్స్ లడ్డు, మళ్ళీ ఎందుకు? Because it's a yummy on again. You want again? Yeah. విన్నారు కదండి, తను మా అమ్మాయి హీరా. సో తన కోసం ఇప్పుడు నేను డేట్స్ లడ్డు చేయబోతున్నాను. డేట్స్ లడ్డుకి కావాల్సిన పదార్థాలు: డేట్స్, డ్రై కోకోనట్ పౌడర్, క్యాజు, వాల్నట్, ఆల్మండ్, పిస్తా, కిస్మిస్ అండ్ పీకన్. మీ దగ్గర ఇంకా ఏమైనా నట్స్ ఉన్నా యాడ్ చేసుకోండి, లేదంటే జస్ట్ ఆల్మండ్ కిస్మిస్ ఉన్నా మీరు చేసేసుకోవచ్చు దాంతో. సో ఇవి సీడ్స్ ఉన్నవి. సో నేను ముందు సీడ్స్ తీసేస్తున్నాను. సీడ్స్ తీసి పక్కన పెట్టుకుందాం. ఫస్ట్ మీరు సీడ్లెస్ తీసుకోండి, ఈజీగా ఉంటుంది. సీడ్స్ ఉన్న పక్కన తీసుకోవచ్చు. సో సీడ్స్ తీసేసిన తర్వాత ఇట్లాగా చాప్ చేసుకోవాలి. మీకు ఓపిక ఉంటే ఇట్లా చాప్ చేసుకోండి, ఓపిక లేకపోతే జస్ట్ మిక్సీ అయినా పట్టేసుకోవచ్చు. జస్ట్ కచాబిచాగా చిన్న చిన్న ముక్కలు వచ్చేటట్టు జస్ట్ 1 or 2 రౌండ్స్ మిక్సీలో వేయండి. సో చూసారు కదా, ఇట్లా సన్నగా కోసుకోవాలి. సో ఇలా చాప్ చేయలేని వాళ్ళు చాపర్లో కానీ లేకపోతే మిక్సీలో కానీ వేసుకోవచ్చు. ఒకేసారి ఎక్కువ వేయబాకండి, ఎక్కువ వేయటం వల్ల అది ముద్దగా అయిపోతుంది, సరిగ్గా మిక్సీ కూడా మీకు రన్ అవ్వదు. సో నేను కొంచెం కొంచెం యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను చాప్ చేస్తున్నాను, జస్ట్ 1 or 2 seconds. సో చూసారు కదా, ఇలాగా మరీ పేస్ట్లా కాకుండా చిన్న చిన్న ముక్కలుగా కనిపించేటట్టు చేశాను మొత్తం. సో అట్లా చిన్న చిన్న పీసెస్ కనిపించాలి, మరీ ఫైన్ పేస్ట్ అయితే బాగోదు. సో ఇలా చేసుకోవాలి. సో ఇప్పుడు ఇందాక మనం డేట్స్ పట్టుకున్న చాపర్లోనే ఇప్పుడు నేను ఈ నట్స్ కూడా వేసి చాప్ చేస్తున్నాను. క్యాషు, పీకన్, పిస్తా, ఆల్మండ్, వాల్నట్, కిస్మిస్ అన్ని నట్స్ వేసి నేను చాప్ చేస్తున్నాను. సో ఇది పౌడర్ కాకుండా చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలి. ఇది ఫైన్ పౌడర్ అయినా బాగోదు, జస్ట్ 1 or 2 seconds. మీరు మిక్సీలో వేసినా కూడా వెంటనే ఆఫ్ చేసేయండి. సో చూసారు కదా, ఇలాగా చిన్న చిన్న పీసెస్ వచ్చేటట్టు చేసుకోవాలి. ఫైన్ పౌడర్ అవుట్ అయితే బాగోదు టేస్ట్. సో ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని పొయ్యి ఆన్ చేసుకోవాలి. జస్ట్ మీడియంలో పెట్టుకోండి, మరీ ఎక్కువ పెట్టుకుంటే మాడిపోతుంది. ఇప్పుడు నేను నెయ్యి యాడ్ చేస్తున్నాను, 1 or 2 spoons. మీరు నెయ్యి లేకపోయినా జస్ట్ డ్రైగా వేపుకోవచ్చు. ఆల్రెడీ డేట్స్ ముద్దగానే ఉంటుంది కాబట్టి మీకు లడ్డు వచ్చేస్తుంది నెయ్యి యాడ్ చేయకపోయినా. నెయ్యి అనేది ఆప్షనల్. నెయ్యి వేయటం వల్ల కొంచెం టేస్ట్ బాగుంటుంది. సిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టుకోండి, మీడియం కంటే హైలో పెట్టుకోవద్దు. ఇప్పుడు నేను ఈ చాప్ చేసిన నట్స్ యాడ్ చేస్తున్నాను. సో ఇలా కలుపుతూ ఉండాలి, లేదంటే సరిగ్గా వేగవు. జస్ట్ 1 or 2 minutes సరిపోతుంది. ఇలా కలుపుతూ ఉండండి. చూసారు కదా, ఇప్పుడు మంచి స్మెల్ వస్తుంది. సో కొంచెం బ్రౌనిష్ వస్తే మనం డ్రై కోకోనట్ పౌడర్ కూడా యాడ్ చేసుకుందాము. చూసారు కదా, కొంచెం
బ్రౌనిష్ వచ్చింది. సో డ్రై కోకోనట్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఈ పైన లైట్ వల్ల బ్రౌనిష్ కనిపించట్లేదు మీకు, కానీ బ్రౌనిష్ కానీ ఉంది. సో ఇట్లాగా డ్రై కోకోనట్ పౌడర్ ఎక్కువసేపు వేపకూడదు, అది మాడిపోతుంది. సో ఇప్పుడు నేను డేట్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ డ్రై కోకోనట్ పౌడర్ యాడ్ చేయగానే వెంటనే డేట్స్ యాడ్ చేసేయండి. డ్రై కోకోనట్ పౌడర్ ఎక్కువ వేగితే బాగోదు, లేకపోతే మీరు డేట్స్ యాడ్ చేసిన తర్వాత లాస్ట్లో అయినా యాడ్ చేసుకోవచ్చు. డ్రై కోకోనట్ పౌడర్ వేయాల్సిన అవసరం ఏం లేదు. సో ఇది మిక్సీ పడటం వల్ల ఉండగా అవుతుంది. సో మీరు స్టవ్ ఆఫ్ చేసి దాన్ని చేతితోటి ఒకసారి కలుపుకోండి. అది ఎవరికైనా అట్లాగే అవుతుంది మిక్సీ పడటం వల్ల. చాప్ చేస్తే అట్లా అవ్వదు, కానీ మిక్సీ పడటం వల్ల అట్లా కొంచెం మనకి పీసెస్ కనిపించినా కూడా కొంచెం ఉండగా ఉంటుంది. సో ఇప్పుడు నేను చేత్తో కలిపి పెడుతున్నాను. ఒకసారి చేత్తో కలుపుకొని అప్పుడు మళ్ళీ ఒక స్టవ్ ఆన్ చేసుకొని జస్ట్ 1 or 2 seconds అలా ఫ్రై చేసుకుందాము. డేట్స్ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. సో చూసారు కదా, ఇట్లా చేతితోటి ఎక్కువ ప్రెస్ చేయాల్సిన అవసరం ఏం లేదు, జస్ట్ ఇట్లా అంటే సరిపోతుంది. మరీ ఎక్కువ నొక్కినా కూడా అది పేస్ట్ లాగా అయిపోతుంది. సో జస్ట్ లైట్గా కలుపుకున్నాను నేను. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తున్నాను నేను. చూసారు కదా, స్టవ్ ఆన్ చేసిన తర్వాత జస్ట్ ఇది 1 second తర్వాత 1 or 2 minutes తర్వాత సో ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేశాను. వేరే బౌల్లోకి తీసుకుంటున్నాను. వెంటనే మీరు స్టవ్ ఆఫ్ చేయంగానే ఇలా వేరే బౌల్లోకి తీసుకోండి, లేకపోతే అది డ్రై కోకోనట్ పౌడర్ యాడ్ చేసాం కదా, అది అంతా మాడిపోతుంది. సో ఇప్పుడు నేను కొంచెం కలర్ కోసం డ్రై కోకోనట్ పౌడర్ వేస్తున్నాను, జస్ట్ 1 spoon. అది ఆప్షనల్, మీరు వేయకపోయినా పర్లేదు. సో ఇప్పుడు చాలా వేడిగా ఉంది కాబట్టి కొంచెం చల్లారుద్దాము. సో ఇప్పుడు కొంచెం 10 minutes తర్వాత ఇది. సో కొంచెం చల్లగానే ఉంది ఇప్పుడు. సో వన్ ఆర్ టూ డ్రాప్స్ గీ తీసుకొని జస్ట్ ఫింగర్స్ తోటి చుట్టుకోవాలి. మరీ ఎక్కువ నొక్కేయబాకండి, బాగోదు. మరీ వేడి మీద కూడా చుట్టకండి ఉండలు, అవి లోపల పాడైపోతుంది. డేట్స్ ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. జస్ట్ ఫింగర్స్ తోటి ఇట్లాగా జస్ట్ ప్రెస్ చేయండి. నట్స్ డేట్స్ అంతా మిక్స్ అయ్యేట్టు కలుపుకొని ఆ తర్వాత ఉండ చేసుకోండి. లేదంటే డేట్స్ గాను నట్స్గా ఉండిపోతాయి, చివరికి నట్స్ ఎక్కువ మిగిలిపోతాయి. చూసారు కదా, ఇలా జస్ట్ ఫింగర్స్ తోటి ప్రెస్ చేసి లడ్డూలు చేశాను నేను. అయిపోయింది లడ్డూలు చేయటం. సో ఎవరైతే అడిగారో రెడీగా ఉంది హీరా. సో తను టేస్ట్ చేసి చెప్పిద్ది ఎలా ఉందో. హాయ్. తను ఎలా ఉందో టేస్ట్ చేసి మనకు చెప్తుంది. బిగ్ బైట్. హౌ ఇస్ ఇట్? Yummy. Super yummy. No, no, like when we start talking, don't like when we come down.